నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 15 సంవత్సరాల వరకు బీజేపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నికల సమయంలో సర్వేలన్నీ ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద సర్వేలు కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ సర్వేల రిపోర్ట్లను తారుమారు చేస్తూ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి ఛత్తీస్గఢ్లో మళ్ళీ కార్పొరేషను, లోకల్ ఎలక్షన్స్ అంటే మన దగ్గర మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో అక్కడ కూడా లోకల్ ఎలక్షన్స్ జరిగాయి. లోకల్ ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్లు 10 సీట్లకు గాను జరిగితే 10కి 10 బీజేపీ సాధిస్తే కాంగ్రెస్ డక్అవుట్ అయింది. ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు మొత్తం 49 స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే 34 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమైంది. అలాగే పంచాయతీకి సంబంధించి 118 స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే బీజేపీ 90 స్థానాలను గెలుచుకుంటే కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితమైంది. మొత్తానికి ఛత్తీస్గఢ్లో బీజేపీ చాలా బలంగా ఉంది అని మరొకసారి నిరూపితమైంది. అంటే ఛత్తీస్గఢ్ ఎన్నికల విషయంలో ఎందుకు మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మనం తెలంగాణ ఎలక్షన్స్ చూసాం. ఎప్పుడైతే అధికారంలో ఏ పార్టీ ఉంటుందో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పార్టీయే గెలుస్తూ వస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ తెలంగాణలో మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు కాకముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైంది. ఇప్పటి వరకు ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని నిర్వహించట్లేదు. ఏదో ఒకటి సాకు చెప్పి బీసీ సీట్లు కేటాయింపను, ఇంకొకటో జనాభా లెక్కలను దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తోంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అయిపోతే 2026లో కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగాలి. ఆ విషయంలో కూడా ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉంటే కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని సర్వే రిపోర్ట్లన్నీ చెప్పినప్పటికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజల మన్ననను సంపాదించుకుంటూ కాంగ్రెస్ని డక్అవుట్ చేసింది అని అంటే అక్కడ కాంగ్రెస్ మీద ప్రజలకు ఎలా నమ్మకం పోయింది, బీజేపీని ప్రజలు ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కార్పొరేషన్ ఎలక్షన్లో కాంగ్రెస్ డక్అవుట్ అయితే ఇక సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ 2/3 సీట్లను గెలుచుకొని మరొక్కసారి తన సత్తా చాటుకుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా కూడా కాషాయ జెండా రెపరెపలాడడానికి ఎంతో సమయం పట్టదు అన్న మాటలకు ఈ ఎన్నికలన్నీ తార్కాణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇటు శాలరీస్ విషయంలో కానీ అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ వాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం. కానీ అందరినీ కలవాలి, మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. సో ప్లీజ్ ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి. అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకోవడం చాలా 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 ఈజీ. అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది. అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. జై హింద్, జై భారత్.